ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను ఆలోచన చేయడానికి, తద్వారా మన భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకొనడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునిపై ఆధారపడట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. గడిచిన 2 వారాల నుంచి కూడా దేవునిపై ఆధారపడడం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి అని అంటే, ఈరోజు ప్రతి మనిషి కూడా భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి ఆస్తి, అంతస్తు, అధికారము ఇలా ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఆధారపడుతూ ఉంటాడు. కానీ అవన్నీ అనుగ్రహించినటువంటి దేవుని మీద ఏం చేయడం అని అంటే ఆధారపడేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఈరోజు మీరు గమనించగలిగితే మన దైనందిన జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? మన దైనందిన జీవితం అంతా ఎక్కువగా మనం ఆధారపడేది ఏది అని అంటే మొబైల్. మీరు బాగా గమనించండి. ఈరోజు మనం ఒకరికి ఫోన్ చేయాలి అని అంటే నెంబర్లు గుర్తుపెట్టుకుంటారా? ఫోన్లో ఉంటుంది తీయంటున్నారా? ఫోన్లో ఉంటుంది తీయంటున్నారు. ఇదివరకు ఏం చేసేవారు అని అంటే, ఎవరి పేరైనా కానీ మర్చిపోతారేమో, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలని అంటే అవన్నీ కూడా ఒక డైరీలో రాసేవారు. ఇప్పుడు ఎవరైనా డైరీలో రాస్తున్నారా? ఒక ముఖ్యమైనటువంటి రిసిప్ట్లు ఏమైనా ఉన్నాయని అనుకోండి, ఆ ముఖ్యమైనటువంటి రిసిప్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటూ ఉన్నారు? మొబైల్లో. ఇది వరకు పేపర్ల మీద రాసుకునేవారు. ఇప్పుడైతే చక్కగా ఒక ఫోటో తీసి ఆ ఫోటోని అవసరం అయితే ఒక ఫేవరెట్స్లో ఒక ఫోల్డర్ పెట్టుకుని ఆ ఫోల్డర్ ఏం చేస్తూ ఉన్నారని అంటే, ఇందులో నాకు అవసరమైనవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటామని చెప్పేసి పెట్టుకుంటూ ఉన్నారు. అంటే మనకు అర్థమవుతుందో లేదో, మనం మన మీద కంటే కూడా ఎక్కువగా దేని మీద ఆధారపడుతున్నాం? మన మొబైల్ మీద ఆధారపడుతున్నాం. అంటే మనకు అర్థమవుతుందో లేదో, మానవ జీవితం అంటేనే ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి జీవితం. అది ఏ విషయంలోనైనా సరే. చివరికి మీరు గమనించగలిగితే మనిషి అన్నిటికంటే ఎక్కువగా ఆధారపడవలసినటువంటి విషయం ఏది అని అంటే, దేవుని మీద మాత్రమే మనిషి ఏం చేయాలని అంటే ఆధారపడాలి. కానీ ఈరోజు అన్నిటి మీద ఆధారపడడం నేర్చుకున్నటువంటి మనిషికి దేని మీద ఆధారపడడం అంటే, ఎవరి మీద ఆధారపడడం చేత కాలేదు, నేర్చుకోలేదు అని అంటే, దేవుని మీద ఆధారపడి బ్రతకడం అనేది నేర్చుకోవడం మనిషి ఎందుకో కొంచెం వెనక్కి లాగినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని సామెతల గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం మనతో ఇలా హెచ్చరిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే చదవబడినటువంటి వాక్య భాగము నుండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరి స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నువ్వేం చేయకు, నీ దేవుని మీద నువ్వేం చేయాలని అంటే ఆధారపడాలి. అంటే పూర్తిగా మన డిపెండెన్స్ అంతా కూడా ఎవరి మీద ఉండాలి అని అంటే దేవుని మీదే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది మీకు బాగా అర్థం కావాలి అని అంటే, పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? వాళ్ళు తల్లిదండ్రుల మీద. ఎంత వయసు వరకు ఆధారపడతారు? వాళ్ళు ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించేటంత వరకు కూడా ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీదే. మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్తాను. బండి కొన్నారు, బండికి ఈఎంఐ ఎవరు కట్టాలి? పిల్లలకు బండి కొన్నారు, ఎవరు కట్టాలి ఈఎంఐ? పిల్లలే కట్టుకుంటారు కదా, కట్టుకోరు. పోనీ ఈఎంఐ కూడా వద్దు, బండిలో పెట్రోల్ ఎవరు వేసుకుంటారు? వాళ్ళే ఏదో కష్టపడి ఏదో చేసి ఈ బండిలో కూడా పెట్రోల్ వాళ్ళే పోసుకుంటారు. అంతేనా? కాదు. మీరు ఏం చేసినా కానీ ప్రతి విషయమో మీరు బాగా గమనించాలి అని అంటే, పిల్లలు ఎంతగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు అని అంటే, పొద్దున్నే లేచి నువ్వు మొహం కడగాలి అని అంటే, నువ్వు పళ్ళు తోమే బ్రష్, టంగ్ క్లీనరు, పేస్ట్ కూడా ఎవరివ్వాలి? లేకపోతే మొహం అంతా పాచిపోద్ది. అవునా కాదా? నువ్వు స్నానం చేయాలంటే సబ్బు ఎవరు ఇవ్వాలి? అంటే ఇవన్నీ నీకు అర్థమవుతుందో లేదో. చలి పుడుతుంది అని అంటే వేడి నీళ్ళు కాచివ్వాలి అని అంటే ఎవరు కాచివ్వాలి? ఇంట్లో వాళ్ళే. బయట వాళ్ళు ఎవరో కూడా కాచేవారు. అంటే మనకు అర్థమవుతుందో లేదో, మన జీవితం అంటే బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద వాళ్ళు ఎంత ఇదిగా ఆధారపడతారు అని అంటే, మీకు బాగా అర్థం అవ్వాలంటే పేస్ట్ అంతా అయిపోతే
ఇవాళ దాంతో నువ్వు కడుక్కో అని గనక తల్లిదండ్రులు చెప్పారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎంత పిండినా ఇది రావట్లేదు అని అనగానే వాళ్ళకు ఒక రకమైన చిరాకు వస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఇది తెచ్చి పెట్టాలి కదా అని ఎవరి మీద ఆలోచిస్తూ ఉంటారు? వాళ్ళు తల్లిదండ్రుల మీదే. నేను తెచ్చుకుంటాను కదా, నాకు చెప్తే నేను తెచ్చుకుంటాను కదా అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. ఎందుకు అనంటే వాళ్ళ వల్ల కానటువంటి పని. అట్లీస్ట్ ఒక పేస్ట్ కూడా కొనుక్కోవడం ఎవరి వల్ల కాదని అంటే పిల్లల వల్ల కాదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈరోజు ఖచ్చితంగా దేవుని మీద అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం దేవుని మీద నిజంగా ప్రతిదానికి ఆధారపడవలసిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఈ భూమి మీద నువ్వేం చేయలేవనంటే బ్రతకలేవు. ఈ భూమిని దాటిన తర్వాత నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు దేవుని మీద ఆధారపడిపోతే బ్రతకలేవు. అంటే కేవలం నా జ్ఞానం నన్ను రక్షిస్తుంది, నన్ను బ్రతికిస్తుంది అనుకుంటే అదంతా ఒక భ్రమే. ఇక్కడ కొట్టిపారేస్తున్నాడు సామెతల గ్రంథకర్త. 5వ వచనాన్ని మరలా మనం చదవగలిగితే చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకి ఉంచుము. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 6వ వచనంలో చెప్తూ ఉంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమో, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు అని అంటే సరళము చేయును. ఆయన త్రోవల యందు అంటే నీ త్రోవలు సరళం చేయాలి అని అంటే నీ ప్రవర్తన అంతా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అంటే ఈరోజు ఖచ్చితంగా మన కష్టాలలో మనం ఎవరి మీద ఆధారపడతామని అంటే దేవుని మీద ఆధారపడతాం. మన సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాత్రం మనం ఎవరి మీద ఆధారపడం? దేవుని మీద ఆధారపడం. మీరు బాగా గమనించండి. మన కష్టం వస్తే మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి అని అంటారు. మీకు బాగా గమనించాలంటే చూడండి, ఇంతవరకు కూడా సహోదరులు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయని అంటే భయం. ఆ భయం పోగొట్టాలని అంటే ఎవరు ఉండాలి? దేవుని సహాయం కావాలని ప్రార్థన చేయమన్నారు దేవుని బిడ్డలు కాబట్టి. అదే కనుక లోకంలో వాళ్ళు అయితే అంటే వాళ్ళ దేవుళ్ళు దేవతలు ఉండే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ఇంకా కొంతమంది ఉంటారు భయపడితే మందు తాగేస్తారు. మందు అంటే వేరేది కాదు, ఆల్కహాల్, మద్యం సేవించడం అని అంటారు కదా. భయం పోవాలంటే ధైర్యానికి ఏం తాగాలట అంటే భయానికి ఆధారం ఏదని నేర్పుతుంది లోకం? మద్యం అనేది నేర్పుతూ ఉంది. మీకు ఇంకా టెన్షన్ పోవాలంటే చాలామంది కూడా మీరు చూస్తూ ఉండండి, సిగరెట్ తాగుతూ ఉంటారు. సిగరెట్ స్మోక్ చేస్తే ఏం పోద్ది? టెన్షన్ కాదు, ఊపిరితిత్తులు పోతాయి. జనాలందరూ ప్రపంచం ఎలా నమ్మేస్తుంది అని అంటే టెన్షన్. అంటే మీకు సినిమాలలో లేకపోతే ఈ వీడియోల్లో వేస్తూ ఉంటాడు, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ పెట్టి మీద కూడా వాడు వేస్తూ ఉంటాడు. ఇవి ఒకవేళ కనుక నువ్వు తాగితే నీ ఈ లంగ్స్ ఎట్లా పాడైపోతాయి, ఎలా కుళ్ళిపోతాయి అనే దాని గురించి కూడా దాని మీద ఒక బొమ్మ వేస్తూ ఉంటాడు. ఇంకా ఈ మధ్యన వీడియోలు కూడా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారని అంటే కొన్ని ప్రాక్టికల్స్ వేస్తూ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఒక గ్లాస్కి ఒక సిగరెట్ పెట్టి లోపల ఒక దూది లాంటిది పెట్టి దాన్ని వ్యాక్యూమ్ చేసి ఎయిర్తో లాగినప్పుడు అది ఎట్లాగా ఈ లంగ్స్ను పాడు చేస్తుంది అనేది ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసులో పెట్టి చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ పొగ ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో తెల్లగా ఉన్నటువంటి ఆ కాటన్ అంతా ఏమవుతుందనంటే నల్లగా మారిపోతుంది. ఇంచుమించు దాన్ని కొన్ని రోజులు అలాగే చేసిన తర్వాత దాని లోపల నుంచి వచ్చినటువంటి ఆ చెడు ఎంత ఉంది అని వాడు ఏం చేస్తూ ఉన్నాడనంటే దాన్ని పిండుతూ ఉన్నాడు. పిండితే అది ఎంత బ్లాక్గా వస్తుందని అంటే చూస్తేనే చిరాగ్గా అనిపిస్తుంది. నీకు ఇది కనబట్టలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు తాగే వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళ టెన్షన్ పోకూడదామని తాగారు. టెన్షన్ కాదు పోయేది, ఏది పోద్ది? లంగ్స్ పోద్ది. చాలా ప్రమాదం సిగరెట్ తాగడం అనేది. అంటే ఈరోజు మనిషి ఏమనుకుంటాడనంటే తన ఆలోచన టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? సిగరెట్ తాగాలి. ఒకవేళ భయం పోవాలంటే ఏం చేయాలి? మద్యం తాగాలి. ఇది కాదు నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము కాదు. దేవుడు తన గ్రంథం ద్వారా దేవుడు ఏం తెలియజేశాడో నిజంగా ఒక క్రైస్తవుడు అయితే నువ్వు దాని మీద ఆధారపడడం అనేది ఏం చేయాలని అంటే నేర్చుకోవాలి. కానీ ఈరోజు దేవుని మీద ఆధారపడడం అనేది మనుషులు ఏం చేయడం లేదని అంటే నేర్చుకోవడం లేదు. ఒకవేళ కనుక మీరు నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ మోషే యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఒకవేళ కనుక మీరు 2వ అధ్యాయాన్ని చూసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనానికి వెళ్ళి మనం చూసినప్పుడు లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి
లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దాని జిగట మొన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. వాస్తవంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక లేవి వంశస్థుడైనటువంటి వ్యక్తి అని అంటాడు, కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు అర్థమవుద్ది. ముందుకు వెళ్తే అమ్రాము, ఆమె ఎవరు అనంటే యోకెబేదు అనే విషయం అర్థమవుతుంది. అమ్రాము యోకెబేదు అనే తల్లిదండ్రులకి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అనంటే మోషే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, 3 నెలలు దాచారు, రాజాజ్ఞ ఉంది అనే విషయం కనబడుతూ ఉంటుంది. కానీ హెబ్రీ పత్రిక వెళ్తే గనక ఇక్కడ చాలా స్పష్టంగా గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. చూడండి, అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అనే విషయం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 11వ అధ్యాయము మనం చూడగలిగినప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. 11వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని ఏం చేశారు? మీకు నిర్గమకాండంలో మాట కనబడదు. నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకేం కనబడదు అని అంటే రాజాజ్ఞకు భయపడక లేకపోతే విశ్వాసమును బట్టి అనే విషయాలు కనబడవు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా పూర్తిగా మనం అధ్యయనం చేసేటప్పుడు ఆ మనుషులు ఎలా బ్రతికారు, ఏ విధంగా ఉన్నారు అనే విషయం మనకి పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. అంటే రాజు బలవంతుడు, సామాన్యుడి కంటే ఎవరు బలవంతుడు? రాజు బలవంతుడు. మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. మనకంటే మన అధికారులు లేకపోతే ఒక ఎంఆర్ఓ, ఒక విఆర్ఓ మన భూముల దగ్గరకు వచ్చి కొలతలు కొలుస్తూ ఉన్నప్పుడు నువ్వు కొలవడానికి వీల్లేదని అనగలమా మనం? కుదురుతుందా? ఒక కోర్టు ఆర్డర్తో వచ్చారు, ఏదో చేయాలని అనుకున్నారు, ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం సర్వే చేయాలనుకున్నారు, ఆపగలరా? మన సహోదరులదే పక్క భూమి ఉంది, వాళ్ళు ఎప్పుడో ఏదో రాసుకున్నారట, వాళ్ళ పితరులు రాసుకుంటే అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అధికారులు అందరూ వచ్చి ఏం చేశారని అంటే, ఇది మీది కాదు, ఇది ఆల్రెడీ ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చేసింది, మీకు కావాలంటే ఏదో కొద్దిగా జాగా ఇవ్వడం జరుగుతుంది కానీ పూర్తిగా ఇవ్వడానికి కుదరదు అనే విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు కుదరదు, ఇది మా నాన్న నాకు ఇచ్చాడు, మా నాన్న వాళ్ళ దగ్గర కొన్నారు అని అంటే ఏది పేపర్ ఏదని అడుగుతారు? అడగరా? అడిగినప్పుడు కుదరదు, నువ్వు ఇక్కడ కొలవడానికి వీల్లేదని అంటే ఏం చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత పోలీసులు, చట్టము ఇదంతా కూడా దాని పరిధిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. రాజు అంటే ఎంత అంటే ఇంకా చెప్పుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యంలో జరిగే వ్యవహారమేమో కానీ రాజు దగ్గర జరిగే విషయం ఎలాంటిది అని అంటే ఎస్ఆర్నో 2 విషయాలు. ఇంకా ఎక్కువగా దానికి జీవోలు పాస్ చేయాలి, ఇలాంటి వ్యవహారం ఏది కూడా అక్కడ ఉండదు. అంటే తీసేయాలి, ఉంచు అంటే ఉంచాలి, అంత పవర్ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు మోషేని రక్షించడానికి కనుక ఆమె తల్లిదండ్రులను ఆయన తల్లిదండ్రులను కనుక మనం చూడగలిగితే వాళ్ళు చాలా పర్టికులర్ పాయింట్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. విశ్వాసమును బట్టి వాళ్ళు ఎవరికి భయపడలేదు. ఏంటి, రాజుకు కూడా భయపడరా? ఎందుకు భయపడలేదు వాళ్ళు? రాజుకి భయపడలేదు, ఓకే, ఎందుకు భయపడలేదు అంటే ఈరోజు ఆ విశ్వాసం అనేది వాళ్ళని ఏం చేసింది అని అంటే భయపడకుండా చేసింది. మద్యం తాగితే భయపడకుండా చేస్తుంది అనేది తప్పు. నీకేం ఉండాలి? నువ్వు భయపడకుండా ఉండాలని అంటే నీకు విశ్వాసం ఉండాలి అంటూ ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేసి. చాలామంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ధైర్యంగా ఉండని 4 మాటలు చెప్పారనుకోండి, ఆ మాటల మీద మనిషి అంటే ఆలోచన చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందని లోకం కూడా చెప్తుంది. కానీ దేవుని మాట కంటే గొప్పగా ఎవరో కూడా మనల్ని ఏం చేయలేరు, బలపరచగలరా అంటే మన టెన్షన్స్ని తీసేయగలిగినటువంటి శక్తి దేవుని కంటే గొప్పగా ఈ ప్రపంచంలో ఎవరో కూడా చేయలేరు. ఒక సిగరెట్ మన టెన్షన్ తీసేయలేదు, ఒక మద్యం మన భయాన్ని తొలగించలేదు. కానీ దేవుని యొక్క మాట మనల్ని ఏం చేయగలదనంటే మన భయాన్ని తొలగించగలదు, మన టెన్షన్ తీసివేయగలదు, మనల్ని దేవుని మీద ఆధారపడేటట్టుగా ఏం చేయగలదనంటే చేయగలదు. కానీ ఈరోజు చాలామందికి కూడా ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే దేవుని మీద ఆ విశ్వాసం అనేది మనుషులకి
లేదు. ఆ ఆధారపడడం అనేది నిన్ను ఎటువైపుకి నడిపిస్తుంది అని అంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఆధారపడేటట్టుగా నడిపిస్తూ ఉంటుంది. అంటే రాజుకు కూడా భయపడలేదు అని అంటే రాజుకు లోబడలేదని కాదు దాని అర్థం. రాజు కంటే కూడా ఎవరి చిత్తం అనేది గొప్పది. ఈరోజు ఎవరి చిత్తానికి మనం విలువనిస్తాం? మీరు బాగా గమనించి చూడండి. ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పారంటే రైట్ అని అంటారు జనాలు. అంతేనా? నీ తెలివితేటలు నీ జ్ఞానము పనిచేయదని ఎవరు చెప్తూ ఉన్నారు? ఖచ్చితంగా మన తెలివితేటలు మన జ్ఞానం పనిచేయదని ఖచ్చితంగా గ్రంథకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయని అంటే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుద్దా అని చెప్పేసి అని అంటారు. ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది అని చెప్పడానికి మాత్రం దేవుని గ్రంథం అలాంటి ఆధారం ఇవ్వదు. ప్రాక్టికల్గా కనుక చూసుకుంటే మోషేని ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పిల్లవాడిని దాచడం అంటే చిన్న విషయమా? ఏడుపులు వినబడవా? మగవాడు పుట్టాడనే విషయం ఊరంతా తెలియకుండా ఉంటుందా? అందులో ఎవరి చిత్తం దాగుంది? దేవుని చిత్తం దాగుంది అని అన్నప్పుడు మనం ఆయన మీద ఆధారపడి ఏ విధంగా మనం ఏం చేయాలి? లోబడాలి అంటూ ఉంటాడు. నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు ఆయనకి ఏం చేయి? లోబడి ఉండు. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన ఏం చేస్తాడు? సరాలము చేయను అని చెప్పేసి అని అన్నాడు. అంటే దేవునికి ఆ క్రియలన్నీ ఎప్పుడైతే మనం సమర్పించామో ఆ సమర్పించిన విధానాన్ని బట్టి దేవుడు అక్కడ మోషే తల్లిదండ్రులకి ఏం చేశాడని అంటే మేలు చేశాడు. అంటే రాజాజ్ఞకు కూడా భయపడలేదు అని అంటే దేన్ని బట్టి అని అంటే వాళ్ళ విశ్వాసం. వాళ్ళు దేవుని మీద ఆధారపడేటంతగా విశ్వాసం వాళ్ళని ఏం చేసింది? బలపరిచింది. ఈరోజు కూడా మన విశ్వాసం దేవుని మీద ఆధారపడేటట్టుగా మనల్ని ఏం చేయాలని అంటే బలపరచాలి. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్తాను. విశ్వాసం అని అంటే నమ్మకం, అంతే కదా? మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే నమ్మకం. మనం నమ్మగలిగినటువంటి స్థితి మనకు ఉంటుందా ఉండదా? దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని అనుకోండి. ఆ విషయంలో మనకి నమ్మేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చేయాలో మనకి తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఆలోచిస్తాం సరే, కానీ ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్స్లో మనం కొన్నిసార్లు ఉంటూ ఉంటాం. కానీ మీకు ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే, నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ కనుక మనం చూడగలిగితే ఇక్కడ 14వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది విషయం ఏంటి అని అంటే 14వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూడగలిగినప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహాహీరోతును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. విషయం ఏంటి అని అంటే ఇజ్రాయేలీలందరూ సాగిపోతున్నారు. దేవుడు వీళ్ళని ఏం చేయమన్నాడు? వెళ్ళిపోండి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మీరు బయలుదేరండి అని అంటే వీళ్ళెళ్ళి కరెక్ట్గా ఎక్కడ ఆగారు? సముద్రం దగ్గర ఆగారు. ఈలోపు మళ్ళా వెళ్ళిపోండి అన్న ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? కఠినం చేశాడు. కఠినం చేస్తే అలా ఎలా పంపించేస్తాం వాళ్ళని అని అనగానే మొత్తం తన సైన్యాన్ని అంతా వెంట పెట్టుకుని ఏం చేశాడు అని అంటే తరిమాడు. ఇప్పుడు ముందు సముద్రం, వెనకెవరు? ఫరో సైన్యం, మధ్యలో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే? ఏం చేస్తాం? సముద్రం దాటగలమా అంటే దాటలేం. వెనక్కి వెళ్ళి ఫరో సైన్యాన్ని ఎదిరించగలమా అంటే ఎదిరించలేం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్లోనే మీరు నేను ఉన్నాం. ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలి. మన ఆలోచనలన్నీ కూడా ఆధారపడాలని చెప్తాం, కానీ మనం ఏం చేయం? ఆధారపడం అంతే. ఇక్కడ జరిగిన సందర్భం కనుక మనం చూడగలిగితే 10వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో
బాగా గమనించండి. మిక్కిలి భయపడి వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారు, దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. మనం కూడా భయపడతాం, దేవునికి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కానీ మనం ఆయన చిత్తాన్ని ఏం చేయం? గైకోనం. అందుకే అంటాడు సామెతల గ్రంథకర్త, నీ ప్రవర్తన ఎవరికి అప్పగించు? యెహోవాకు అప్పగించు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి లోబడు. అప్పుడు నీ త్రోవలు ఏం చేయబడతాయి? సరళం చేయబడతాయి. ఇప్పుడు బాగా గమనించండి, ఆ పాయింట్ని ఇక్కడ పెట్టుకుని గమనించండి. నీ ప్రవర్తన అంతా దేవునికి అప్పగించి, అయ్యా మమ్మల్ని నడిపించావు, ఈ సముద్రం దగ్గరికి తెచ్చావు, ఇక నీ చిత్తం, ఇక నువ్వేం చేయాలనుకుంటావు, నువ్వు చేయాలనుకున్నదే చెయ్యి, అంతేగాని ఇందులో నా ఆలోచనలు ఏమి కూడా లేవు అనే విషయాన్ని కనుక దేవునికి అప్పగించేస్తే ఇంకెవరు చూసుకుంటారు? మీరు అప్పుడప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే హార్ట్ పేషెంట్లు కానీ, లేకపోతే మీకు హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ మధ్యన కనబడేది ఎమర్జెన్సీ వార్డ్ అని ఒకటి ఉంటుంది కదా. వెళ్తుండగానే హార్ట్ పేషెంట్స్కి బాగా పెయిన్ వస్తుందనంటే వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రక్చర్ తెచ్చి ఆ మనిషిని దాని మీద పడుకోబెట్టి లోపలికి లాగేస్తారు. ఇంకెవరు ఆధీనంలోకి వెళ్ళిపోతారు? వాళ్ళు ఇంకా డాక్టర్ ఆధీనంలోకి వెళ్ళిపోతే బయట ఉన్నోడు కంగారు, ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఏమవుతుందో అర్థం కాదు. ఈ డాక్టర్లా ఓ పట్టాన్ని ఏది చెప్పరు. వాళ్ళని అడిగితే విసుక్కుంటారు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది కదమ్మా అని తిడుతూ ఉంటారు. కానీ బయట ఉన్నోడికి ఎలా ఉంటుంది? ఆ టైంలో అయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ టైంలో అసలు ప్రార్థన చేయరు. చేయకపోగా ఎవరి మీద ఏంటి అసలు ఏం జరుగుతుందో మాకు చెప్పట్లేదని వాళ్ళ మీద ఏం చేస్తారు? చిరాకు పడి గొడవ చేస్తారు. నువ్వు గొడవ చేయడానికి కాదు, అక్కడ నీ సిచ్యువేషన్ అంతా కూడా నీ కంట్రోల్లో లేదు. ఆ మనిషి ప్రాణాన్ని నువ్వేం చేయలేవు అంటే కాపాడలేవు. లోపల ఉన్న డాక్టర్లు కాపాడతారని ఏమన్నా 100% గ్యారంటీ ఇవ్వగలరా అంటే ఎవరు? అందుకే వాళ్ళ సంతకాలు ఎట్టుకుని మా వల్ల ఏం కాదని చెప్పి చచ్చిపోతే కనుక అంతా పూర్తి బాధ్యత మనదే అని మన చేత మరలా ఏం చేస్తారు. అప్పుడుకైనా అర్థమైందా డాక్టర్ల వల్ల కూడా కాదు అని? అంటే ఇంకెవ్వరి మీద ఆధారపడాలి అప్పుడు మనం? దేవుని మీద. మీరు ఎప్పుడైనా సరే భక్తులు కనుక చూస్తే వెంటనే అక్కడ మోకరించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారని అంటే ప్రార్థన చేసినటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. సిచ్యువేషన్స్ అండర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనగానే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారని అంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మనం ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మనకు తెలియదు. అదంతా ఒక దేవుని ప్రణాళిక. వాళ్ళని అక్కడికి తెచ్చి ఆ సముద్రం దగ్గర వదలాలి, ఫరో హృదయాన్ని కఠినపరచాలి, ఆయన వీళ్ళని తరమాలి. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటో బయటికి రావాలి. అంతేనా కాదా? కరెక్ట్గా అంటూ ఉంటారు అప్పుడప్పుడు, వాడేంటో బయటికి రావాలని అంటే లోపల ఉన్న మనిషి బయటికి రావాలంట. ఎప్పుడు వస్తాడు లోపల ఉన్న మనిషి? సమయం ఎప్పుడైతే వస్తే ఆ లోపల ఉన్న మనిషి వస్తూ ఉంటాడు. అంతే కదా? ఇప్పుడు మీరు కూడా బాగా గమనించండి, ఎంతసేపు కూడా వీళ్ళు చక్కగా వాళ్ళందరూ కూడా మీరు ఇజ్రాయేలీని పంపించినప్పుడు కనుక చూస్తే బంగారం ఒలిచి ఇచ్చేశారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచి ఏం చేశారు? ఇచ్చేశారు వాళ్ళకి. ఇప్పుడు బంగారం తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అసలే బంగారం రేటు దగ్గరగా 1,90,000కి వెళ్ళి ఏం చేసింది? కొంచెం వెనక్కి వచ్చింది. వెనక్కి అంటే బాగా వెనక్కి ఏం వచ్చేయలేదు, స్వల్పంగా తగ్గింది అంతే. కానీ అదైనా చాలా గొప్పదే. బంగారం అంటేనే మనకు తెలుసు ఎంత విలువైంది ఏంటనేది, అంతే కదా? బంగారంతో వాళ్ళని ఆస్తి చేత పంపిస్తూ ఉన్నటువంటి దేవునికి ఇప్పుడు వాళ్ళు మేము అస్సలు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాకు ఇంత గొప్ప విజయాన్ని కలుగజేశాడు, ఫరో లాంటి వ్యక్తిలో నుంచి మా చేతిలో నుంచి విడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు అని చెప్పి వీళ్ళు ఆలోచించవలసింది పోగా వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటో చూడండి. 11వ వచనంలో అంటారు, వాళ్ళు భయపడ్డారు, దేవునికి మొరపెట్టారు. కానీ అంతటి వారు మోషేతో, ఎవరితో? వీళ్ళందరి నాయకుడు ఎవరు? మోషే. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారని అంటే బలంగా ఉన్నవాడిని కూడా బలహీనపరిచేయగలరు. మీరు బాగా గమనించండి, విశ్వాసంలో ఏదో బలపడదాం అనుకునేసరికి వెనక్కి లాగేసేటటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. అందుకే అంటారు మనకి ఇండియా పీత కథలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? అన్ని దేశాల పీతల్ని అలా ఓపెన్ చేస్తే ఏమవుతాయనంటే గబగబ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాయంట. ఓపెన్ చేసిన పీతల డబ్బా పట్టుకొచ్చి పెడితే ఏంటిది ఓపెన్ చేసి ఉంటే కూడా బయటికి వెళ్ళలేదనంటే అవన్నీ ఇండియా పీతలు అన్నారంటే. ఎందుకనంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఒకటి పైకి ఎక్కితే రెండోది ఏం చేస్తుంది? ఇంక ఏం ప్రత్యేకించి దానికి మూతలు పెట్టాల్సిన అవసరం లేదని. మనం కూడా అంతే, విశ్వాసంలో ఎవరో బలంగా ఉన్నారని అంటే పోను వాళ్ళని ప్రోత్సహించకపోగా చివరికి మనం ఏం చేస్తాం?
వెనక్కి లాగేస్తాం. ఆ బలహీనపరచడం అనేది చాలా దుర్గుణం. అది ఇక్కడ కూడా వీళ్ళు అంటూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారని అంటే మోషేతో అంటూ ఉన్నారు. చూడండి, సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఏం చేయొద్దు? మా జోలికి రావద్దు. మరి ఎందుకు వచ్చావు అసలు? అదేదో ఐగుప్తులోనే ఉంటే వదిలిపోయేదిగా. ఇక్కడ దాకా వచ్చామంటున్నావు, మా జోలికి రావద్దు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపడానికి ఏం చేసావు నువ్వు? తీసుకొచ్చావా అని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అంటూ ఉంటారు. అప్పుడు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటయ్యే మేలని చెప్పిరి. అందుకు మోషే, బాగా గమనించండి ఇక్కడ, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనో. ఎంత విశ్వాసం ఉంటే మాట అనగలడు మోషే? మీరు బాగా గమనించండి. వెనక్కి లక్షల మంది లాగుతున్నారు, లక్షల మంది. ఏమంటారు అంటే, ఐగుప్తిలో సమాధులు లేవని నువ్వేం చేస్తావు? మమ్మల్ని ఈ అరణ్యంలోనికి తెచ్చావు, ఈ సముద్రం దగ్గరికి తెచ్చావు, మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావని చెప్పి అంతమంది మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, మీరు ఊరక నిలిచుండి చూడండి. అంత సైన్యం అంతా ఒక పక్కనుంటే ఒక్కడగా ఉన్నటువంటి మోషే లక్షల మంది జనాన్ని తీసుకొచ్చినటువంటి మోషే నాయకుడిగా ఉండి బలపరుస్తున్నటువంటి విధానం చూడండి. అంటే ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? వాళ్ళని దేవుని మీద. ఒక్క వ్యక్తి అంతమందికి బలాన్ని ఇస్తున్నాడు. అంతమంది కలిసి మోషేని ఏం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. కనీసం బలపడినటువంటి వ్యక్తినైనా సరే మనం ఏం చేయాలని అంటే ఊతమిచ్చి బలపరచాలి. చెప్తూ ఉంటాడు ఇక్కడ. కిందకి వెళ్ళి చూడగలిగితే 14వ వచనంలో అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంటే ఈ సిచ్యువేషన్ అంతా అర్థమైన వ్యక్తి ఎవరనంటే మోషే. తీసుకెళ్ళు అనే వ్యక్తి చెప్పినటువంటి మాటను ఎవరు నమ్మగలిగారని అంటే మోషే నమ్మగలిగాడు, కానీ మిగిలిన జనం అంతా ఏం చేయలేదు. అందుకే బైబిల్లో మనకి ఎప్పుడు ఏమి కనబడుతుందనంటే, మీ పితరులు నా యందు ఏంటనంటే చేసిన ఉపకారానికి వెంటనే వాళ్ళు ఏం చేసేవారు అని అంటే మర్చిపోయేవారు. నేను చేసిన ఉపకారాన్ని వెంటనే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు మర్చిపోయారు. 10 తెగుళ్ళు రప్పించి బయటికి తెచ్చినటువంటి దేవుని మీద వాళ్ళకి ఏమి లేదు. నమ్మకం ఉందా? లేదా? లేదు. అప్పుడు అంటూ ఉంటాడు చూడండి, మోషేతో దేవుడు ఏమంటాడు చూడండి, 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడని ఇజ్రాయేలీలతో. ఏంటి సిచ్యువేషను? వీళ్ళందరేమో తిరగబడ్డారు, ఎదరేమో సముద్రం. దేవుడు అంటున్నాడు, ఏంటి మోషే నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు, నాకు మొర పెడుతున్నావు ఏంటి, ఎదరికెళ్ళండి అని నేను చెప్తున్నాను కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? వెంటనే మీరు చూడండి 16వ వచనం, నీవు కర్రను ఎత్తే సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో సేనలను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతు వలనను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు అంటే, ఐగుప్తీయులకు ఆయన ఎవరో తెలియాలి అని అంటే ఇప్పుడు ఈ జనం ఏం చేయాలి? సందేహింపకుండా ముందుకు కదలాలి అని అంటే ఖచ్చితంగా ఎదర సముద్రం ఉంది, దేవుడు మార్గం తెరవగలడా అనంటే తెరవలేడా? తెరవగలడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మీరు బాగా గమనించండి. మనం లెక్కలేస్తూ ఉంటాం, ఇలా అయితే ఇలాగైతే ఇలాగని. మన వల్ల కాదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్తాను. అంటే విశ్వాసం ఎట్లా ఉంటుంది అని అంటే, యేసు ప్రభు కూడా బ్రతికినటువంటి దినములలో 3 రోజులు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకి ఆహారం లేదు అనగానే ఒక చిన్న పిల్లాడు వచ్చి ఏం చేస్తాడు? 5 రొట్లు, 1000 మంది ఉన్నారు అక్కడ. 1000 మంది ఉంటే ఆ పిల్లోడు ఏమంటున్నాడు? ఆ పిల్లాడు విశ్వాసం చూడండి, ఆయన యొక్క గుణం చూడండి. తెచ్చి ఎవరి చేతిలో పెట్టాడు అన్నానంటే దేవుని చేతిలో పెట్టేశాడు. తినాలనుకుంటే తను తినేసి ఊరుకోవచ్చు,
పిల్లలు చూడండి, మనం తెచ్చింది మనకు పెట్టమంటేనే పెట్టరు. అలాంటిది మనకిచ్చింది దేవుడికి ఇవ్వండి ఇస్తారా అసలు? ఎవరు? మనకు అర్థమవుతుంది. మీరు బాగా ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మీరు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇవ్వగానే క్రీస్తు ప్రభు వాటిని ఆశీర్వదించి జనాలకి ఏం చేయండి అన్నాడు, పంచి పెట్టండి అన్నాడు. 1000 మంది తిన్నారు. తిన్న తర్వాత కూడా ఏం చేశారు, 12 గంపలు ఎత్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మనం గనక దేవుని మీద ఆధారపడి అట్లీస్ట్ నేను చేయగలిగింది చేస్తే ఆయన చేయగలిగింది ఆయన ఏం చేస్తాడు అంటే, నా ప్రవర్తననే దేవునికి ఏం చేయాలి, అప్పగించేయాలి. ఇంకెవరి మీద ఆధారపడకూడదు. నా తెలివితేటలు, నా జ్ఞానము, నా ఆలోచన, వాళ్ళు వీళ్ళు ఇదంతా కాదు. ఎవరి మీద ఆధారపడిపోవాలి? దేవుని వాక్యం మీద కనుక మనం ఆధారపడిపోయి ఆయన చెప్పినట్లుగా కనుక కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అడ్డులు అవరోధాలు ఆటోమేటిక్గా ఏమైపోతాయి, తొలగిపోతూ ఉంటాయి. మీకు ఇది అర్థం కావాలని అంటే, పాత సినిమాల్లో బాగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కనుక మీరు చూడగలిగితే, ఈ మాయలు మంత్రాలు అని అంటారు కదా, ఆ మాయా మంత్రాలను కనుక మీరు చూడగలిగినప్పుడు అక్కడ ఏమీ కనబడదు, కానీ కనబడినప్పుడు ఆయన అలా అడుగేయగానే ఒక మెట్టు వచ్చేస్తారు. ఎప్పుడో పాత సినిమాల్లో చూస్తూ ఉంటారు. అంటే సినిమాని బాగా నమ్ముతారు కానీ ఎవరు నమ్మలేరు. సినిమాలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ ఇప్పుడైతే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి, కానీ ఆ ఎఫెక్ట్స్ని నమ్మగలరేమో కానీ ఎవరు నమ్మరు. నిజంగా దేవుడు 2 పాయలు చేశాడు సముద్రాన్ని. నిజంగా దేవుడు వాళ్ళని కాపాడి బయటికి తెచ్చాడు లక్షల మంది జనాన్ని. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 1000 కాదు, 1,00,000 2,00,000 కాదు, 30 లక్షలు పైబడినటువంటి జనాన్ని తెచ్చి అక్కడ ఏం చేశాడు అని అంటే కూర్చోబెట్టాడు. అవతల ఫరో సైన్యాన్ని అంతా కూడా మొత్తం అంతా కూడా ఏం చేశాడు అని అంటే నీటితో కప్పేశాడు. కానీ మోషేకు ఉన్నటువంటి విశ్వాసం కానీ ఎవరికి లేదు, ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి వ్యక్తులకు లేదు. మొరపెట్టారా అంటే మొరపెట్టారు, భయపడ్డారా అంటే భయపడ్డారు. కానీ భయపడి మొరపెట్టినా కానీ ఎవరి మీద ఆధారపడలేకపోయారు, దేవుని మీద ఆధారపడలేకపోయారు. వెనక్కి వెళ్ళి మేము ఎవరికి దాసులం అవుతా ఉంటున్నారు, ఐగుప్తీయులకు దాసులం అవుతా ఉంటున్నారు. అంటే ఫరో అధికారానికి భయపడ్డారు కానీ ఎవరి అధికారానికి భయపడలేదు. ఫరో మాటకు విలువ ఉంది కానీ ఎవరి మాటకు విలువ లేదు. ఈరోజు కూడా మన సమాజాల్లో దేవుని మాట కంటే కూడా మనం ఎవరి మాటకు విలువనిస్తాం. ఇది వద్దు అని దేవుడు అంటే కూడా మనం మన చుట్టుపక్కల ఎవరన్నా కనుక మాట్లాడితే ఎవరికి బెండ్ అవుతాం, మనం పక్కలకు బెండ్ అవుతాం. ఒకవేళ కనుక మీరు మోసే కూడా అలాంటోడే అయ్యుంటే, ఎందుకు ఇంకా ఐగుప్తీయులకు దాసులం అవుదాం అని అనగానే ఐగుప్తీయులకు దాసులం అవుదాం అని మోషే కూడా అనుకున్నాడు అనుకోండి, ఈరోజు ఇజ్రాయేలీల చరిత్రలో మోషేని గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. మీరు చాలాసార్లు చూడండి, నాయకుడు ఎదురున్నాడు అని అంటే ఆ నాయకుడు ఎంత బలవంతుడు ఉండాలో మనకు అర్థమవుతుంది. నాయకుడే కనుక బలహీనుడు అయిపోయాడు అనుకోండి, ఇంక జనాన్ని ఏం చేయలేరు, నడిపించగలడా? నడిపించలేడు. కాబట్టి ఖచ్చితంగా మనకు దేవుని యొక్క గ్రంథం తెలియజేసేది ఏంటి అని అంటే, ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసం, వీళ్ళందరూ విశ్వాసాలు అయిపోవచ్చేమో కానీ ఎవరు మాత్రం నమ్మారు. మీరు నిలచుండి చూడండి, ఊరక నిలిచియుండు. నేడు యెహోవా కలుగజేయ రక్షణను మీరు ఏం చేయండి, ఊరక నిలిచుండి చూడండి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఏమి చేయక్కర్లేదా? యుద్ధం చేయక్కర్లేదా? వాళ్ళతో చేయక్కర్లేదు. ఏమి చేయవలసిన పని లేదు. ఊరక నిల్చుండి చూస్తే చాలు, తెరుచుకుంటుంది సముద్రం, అవతలకు వెళ్ళిపోతారు. కానీ తెరుచుకోకముందు ఆ విశ్వాసం ఉందా వాళ్ళకి? ఈరోజు మనకు కూడా మనం దేవుని మీద ఆధారపడడం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా అసాధ్యాలను దేవుడు ఏం చేయగలడు, సుసాధ్యం చేయగలడు అనే విషయాన్ని మనం గమనించాలి. మీకు గడిచిన వారం కూడా చెప్పాను, విజయలక్ష్మి గారికి, కోరుకొండ విజయలక్ష్మి గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఏమయ్యాడు? డాక్టర్ కూడా చనిపోతాడా? నిన్న ఇవాళ పొద్దుటే టీచర్లకు కూడా క్యాన్సర్ వస్తుందా అన్నట్టుగా ఉంది. టీచర్లకు క్యాన్సర్ రాదా? టీచర్లు ఏమన్నా ప్రత్యేకమైన వర్గమా వాళ్ళు? అంటే ఈరోజు ప్రపంచంలో ఏమనుకుంటారని అంటే, టీచర్లు అంటే బాగా లెక్కలేయగలరండి అని అనుకుంటారు. నీ లెక్కలంతా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా సెట్ అవుద్దేమో కానీ నీ ఫిజికల్ బాడీ మీదో లేకపోతే స్పిరిచువల్ అవగాహన మీదో అంత అవగాహన ఖచ్చితంగా ఉండాలని ఏమి రూలు? షాపుల్లోకి వెళ్తే కూడా అంటూ ఉంటారు, మీరు టీచరా అని అడిగేస్తారు. ఎవరు? ఆ షాప్లో సేల్స్ మెన్స్ ఉంటారు. ఒకసారి నేను ఆశ్చర్యమయ్యి అడిగాను, ఆయన టీచర్ అని నీకు ఎలా తెలిసాను? కొనే బేరం ఏదో కొన్న బేరం ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, మాకు తెలియదా? అంత నీచంగా అడిగారంటే వాళ్ళు ఎవరు అవుతారంటే టీచర్లే అవుతారన్నాడు. మీరు అదే కనుక మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి, బేరమాడే విధానంలో చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చెప్తే ఆశ్చర్యం వేసింది నాకు.
ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఏం చేస్తారని అంటే నేను సేవకుండండి అని అన్నాను. ఓ వస్తువు చూపించి ఇది ఏంటి అని అడిగితే ఎంతకు అడుగుతారో అడగండి అని అన్నాడు. టెస్ట్ పెట్టాడు, నాకు పెడితే ఎంత అని అన్నాను. అదే టీచర్ అయితే దీంట్లో పావు తక్కువ రేటుకు కూడా అడగడు అన్నాడు. అది రాదని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఆశ చావదండి అన్నాడు. అంటే నేను టీచర్ని తక్కువ చేసి మాట్లాడలేదు, కేవలం వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు చెప్తూ ఉన్నాను. అంటే వాళ్ళ లెక్కలు ఏమన్నా ఉంటే వాళ్ళు వేసుకోవచ్చేమో, కానీ అందరు అట్లా ఉంటారని నేను అంటలేదు. కానీ ఈరోజు మనం కూడా దేవుని దగ్గర మన లెక్కలు వేసుకుని వెళ్తే అవ్వదు. ఎవరి ఆలోచనలోకి వెళ్ళాలి? మనం దేవుని ఆలోచనలోకి వెళ్తే ఆయన మీద ఆధారపడడం అనేది మొదలు పెడుతూ ఉంటాం. ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే, ఈ భూమి మీద బతకడం అనేది కష్టం. వాస్తవంగా వెనక్కి వెళ్ళిపోతామని ఎందుకన్నారు? ఇజ్రాయేలీలు అందరూ వెనక్కి వెళ్ళిపోతామని ఎందుకన్నారు? ఒకటి, చావాలి. రెండు, బతకాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి. చావడం కంటే బానిసలై బతకడం మేలు అని అనుకున్నారు. కానీ దేవుడు వీళ్ళని ఏం చేయాలనుకున్నాడు అని అంటే, గొప్ప సంతతిగా చూడాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళకి ఏ ఆలోచన లేదు. మేము గొప్పగా బతకాలని అనుకోవట్లేదు, ఎక్కడ బతకాలనుకుంటున్నాం? బానిస బతికే బతకాలి, కానీ మాకు ఏ బతకొద్దు. నువ్వు ఆ గొప్పగా బతకాలంటే ఎవరి మీద ఆధారపడాలి? ఆ ఎదరొచ్చే ప్రతి సవాల్ని ఎదుర్కోవాలని అంటే దేవుడే నాకు ఆధారం అని నిలబడిన రోజునే నువ్వేం చేయగలవనంటే ఆ గొప్ప జీవితాన్ని జీవించగలవు. కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇజ్రాయేలీల నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ బ్రతకడం అనే విషయం అనేది నాడున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలో లేకపోతే ఐగుప్తీలో ఇంకొకళ్ళో కాదు, నేడు క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనం కూడా ఎవరి మీద ఆధారపడము అని అంటే దేవుని మీద ఆధారపడలేం. కానీ కొత్త నిబంధన గొప్ప అంటే ఉదాహరణలు మనకి చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు లూకాసు వార్త 21వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే, ఇక్కడ మొదటి 4 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. స్వయంగా క్రీస్తు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటుంది. 21వ అధ్యాయం మొదటి వచనంలో చూడగలిగితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుకల పెట్టెలో అందరూ వేస్తున్న వారందరి వైపు ఎవరు చూస్తున్నారు? క్రీస్తు ప్రభు. ఈరోజు మనం వేసే కానుక కూడా చూస్తాడా? ఆ జనాలు అందరూ ఏమనుకుంటారని అంటే దేవుడు చూడలేండి అని అనుకుంటారు. దేవుడి కంటే గొప్పగా మనల్ని పరిశీలించగలిగిన వాడు ఎవరో లేరు. మనల్ని మనం విమర్శించుకోవాలి, లేదనంటే ఎవరు విమర్శించాలి? దేవుడే. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు, విమర్శించలేరు. మనకంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు ఉండరు. మన గురించి బాగా తెలిసిన వ్యక్తి దేవుడి కంటే ఎవరు ఎక్కువ ఉండరు. ఇంకా చెప్తూ ఉంటాడు చూడండి, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి. ఎందులో? మీరు మొట్టమొదటిగా చూడండి, కానుక పెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచాను. ఎవరినెవరిని చూశాడు? ఒకటి, ధనవంతులను చూశాడు. రెండో పాయింట్ చెప్తున్నాడు, ఒక బీద విధవరాలను చూశాడు. మీరు బాగా గమనించండి, ధనవంతుల్ని చూశాడు, రెండవది బీద విధవరాలని చూశాడు. చూస్తూ ఆయన అంటూ ఉన్నాడు, 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా. బీద విధవరాల దగ్గర అంత ఎక్కువ వేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు నిజంగా మీరు చూస్తూ ఉండండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, ఆ దేవస్థానానికి ధనవంతులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారని అంటే, పెద్ద పెద్ద బంగారు కిరీటాలు, వజ్రాలతో పొదిగినటువంటి ఏవేవో ఆభరణాలు ఏం చేస్తారని అంటే తయారు చేసి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఒక సామాన్యుడు సమర్పించగలడా? ఎందుకని? అతని దగ్గర స్తోమత అనేది లేదు. ఎందుకు అనంటే ఆయన వల్ల కానటువంటి పని. మీకు అర్థం అవడం కోసం చెప్పాను. మళ్ళీ తిరుపతి దేవస్థానం అని మళ్ళీ నా మీదకి రాకండి. అర్థమయ్యే ఉదాహరణ కోసం చెప్తూ ఉన్నాను. అంటే జనాలు ఎట్లా ఉంటారు దేవుని దగ్గర అనేది, అంటే ఇచ్చేటటువంటి విధానం. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు చూడండి, ధనవంతులు ఇస్తూ ఉన్నారు, బీద విధవరాలు ఇస్తుంది. కానీ దేవుడు ఎవరిని పొగిడాడు ఇప్పుడు? అంటే పొగడ్డం అని అంటే ఎవరిని హెచ్చించాడు? బీద విధవరాలు. ఎందుకు హెచ్చించి ఉంటాడు ఆయన? ఇప్పుడు బాగా గమనించండి, మనం ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వడానికి ఏడుస్తాం, కానీ ఆమె ఇచ్చింది ఏంటి అని అంటే ఉన్నదంతా ఇచ్చింది. పాయింట్ అర్థమైందా? ఉన్న దాంట్లో దేవునికి ఇస్తే మనం ఏమైపోతామని అంటే బేదలం అయిపోతామని భయం మనకి. ఎవరికి ఇస్తే? దేవునికి ఇస్తే. కానీ ఉన్నదంతా ఇచ్చింది ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ధనవంతుల బేద విధవరాల ఎవరు దేవుని మీద ఆధారపడ్డారు? ధనవంతులు. మన భారతదేశాన్ని బాగా గమనించగలిగితే ధనం ఏంటి, ధనం యొక్క విలువ ఏంటి మనం బాగా చూడొచ్చు. మీరు పొద్దున్నే కనుక వెళ్ళారు అనుకోండి, పొద్దుటే వెళ్ళి మొట్టమొదటిగా మీరు బోనీ చేస్తే ఆయన క్రైస్తవుడైనా సరే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.
అంటే అలవాటు అయిపోయింది అది. ఆ కాగితం తీసుకుని దేని చుట్టూ తిప్పుతాడైనా, ఆ గల్లా పెట్టి అని అంటారు కదా, ఆ గల్లా పెట్టి చుట్టూ తిప్పి ఒక 2 ముద్దులు పెట్టుకుంటేనే కానీ ఏం చేయడు, ఆ గల్లాలో వేయలేడు. ఎందుకని? అలవాటు ఏమీ కాదు, ఆ డబ్బు లేకపోతే మనల్ని బతికించలేదు అనేది ఒక ఆలోచన. కాబట్టి ఆ డబ్బుకి ఇవ్వాల్సిన విలువ ఏం చేస్తారు, ఇస్తూ ఉంటారు. కానీ డబ్బుకి ఇవ్వాల్సిన విలువ ఇచ్చా కానీ ఎవరికి ఇవ్వాలి విలువ? ఈ ధనవంతులందరూ ఎవరికి ఇవ్వలేదు, దేవునికి ఇవ్వలేదు. బీద విధవరాలు మాత్రం ఏం చేసింది, విలువ ఇచ్చింది. ఆమె ఇచ్చిన విలువ కంటే ధనవంతులు అంత గొప్పగా దేవునికి ఏం చేయలేకపోయారు. ఈరోజు మనం కూడా దేవుని గొప్పగా చూస్తున్నామని అనుకుంటాం, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ ఘనత ఆయనకి ఇవ్వలేమో. నిజంగా ఆయన మీద మనం ఏం చేయలేమని అంటే ఆధారపడలేము. ఈరోజు ప్రపంచంలో ధనవంతులు తమ ధనం మీద ఆధారపడతారు, అధికారులు తమ అధికారం మీద ఆధారపడతారు. కానీ ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడరు. కానీ నీవు నేను ఆధారపడవలసిన విషయం ఏది అని అంటే దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడగలిగితే మన పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టగలిగిన వాడు ఎవరు? మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, తీర్చలేడా దేవుడు? ఇజ్రాయేలీల సమస్య ఎదురుగా సముద్రం చీల్చగలిగాడు. వాళ్ళందరినీ నడిపించగలిగాడు అద్ది ఆరిన నేల మీద. ఈరోజు నిన్ను కూడా నీ త్రోవలను సరాలం చేయాలని అంటే నీ ప్రవర్తన ఎవరికి అప్పగించు? దేవునికి అప్పగించు. ఈరోజు మనం ఎవరికి అప్పగించట్లేదు? దేవునికి అప్పగించట్లేదు మన ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అని అంటున్నాడు. ఆయన అధికారానికి గనక నీ ప్రవర్తనను అప్పగిస్తే అప్పుడు కానీ నీ త్రోవ ఏం చేయదు, సరళం అవదు. నీ ఆలోచనలు పెట్టుకోకు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నువ్వేం చేయి, నమ్మకం ఉంచు. నీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనల మీద నమ్మకం ఉంచు. అప్పుడు నువ్వు చేరాలనుకున్నటువంటి గమ్యస్థానానికి నువ్వేం చేయగలవు అని అంటే చేరగలవు. కానీ ఈరోజు చాలామంది కూడా ఏం చేయటం లేదు అని అంటే దేవుని యొక్క కృప మీద కానీ దేవుని యొక్క అంటే ఆ కార్యాల మీద కానీ మనుషులు ఏం చేయలేకపోతున్నారని అంటే ఆధారపడలేకపోతున్నారు. మీరు పొట్టి జక్కయ్యను కనుక మీరు చూడగలిగితే, జక్కయ్య చాలా డబ్బు సంపాదించాడు. అవ్వడానికి పొట్టోడై ఉండొచ్చేమో కానీ మనసులో చాలా పెద్దోడు. ఫిజికల్గా ఎవరు అంటే పొట్టాడు, అందరికంటే పొట్టాడు. దేవుణ్ణి చూడాలి, క్రీస్తుని చూడాలి అని అనుకున్నాడు, కానీ చూడాలి అంటే ఈ జనంలో నా వల్ల కాదు. కానీ నేను చూడాలనుకుంటే ఒక హైట్కి వెళ్ళాలనుకున్న మేడి చెట్టు ఎక్కాడు, అంతా బాగానే ఉంది. క్రీస్తు ప్రభు వచ్చి ఆయన దగ్గర మాట్లాడిన వెంటనే ఆయన హృదయం మారిపోయి ఏమంటున్నాడు అని అంటే, నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువగా తీసుకున్నానో దానికి ఎన్నంతలు ఇస్తాను, 4 అంతలు వెనక్కి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చేస్తాను. ఏమర్థమై ఉంటుంది ఆయనకి? ఏమర్థమైంది? నేను అన్నీ సంపాదించుకున్నాను కానీ నాకేం లేదు, రక్షణ లేదు ఆయనకి. అందుకే అంటాడు క్రీస్తు ప్రభు, నేడు నీ ఇంటికి ఏమి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నదని చెప్పేసి అని అన్నాడు. అంటే అప్పటి వరకు ఆయనకి లేనిదేంటో ఉన్నదేంటో అర్థమైంది. అర్థమైన వెంటనే ఉంచుకోవాల్సింది ఉంచుకుని మిగిలింది ఏం చేశాడు? ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చేదే సంపాదించుకోవడానికి. వాళ్ళేమో దేవుని మీద ఆధారపడి ఏం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మనం బాగా గమనించండి, దేవుని మీద మనం ఆధారపడడానికి మన విశ్వాసం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసం కనుక మనకు లేకపోతే మనం నిలబడడం అనేది కష్టమైనటువంటి పని. మీరు సాక్షాత్తు క్రీస్తు ప్రభువును కూడా చూస్తే కానుకలు పెట్టెలో వేసినటువంటి ఆ బీద విధవరాల గురించి మాట్లాడాడు ఆయన. ఎంతో ధనవంతులు ఉన్నా కానీ ఆయన ధనవంతుల గురించి మాట్లాడలేదు. ఎంతోమంది పొట్టు వాళ్ళు ఉన్నారు కానీ సమాజంలో ఒక్క జక్కైన గురించి మాత్రం ఏం చేశాడు, మాట్లాడాడు. అంటే ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గరకు వస్తాడో ఆయన ఎంత మాత్రం ఏం చేయడు, త్రోసేస్తాడా, త్రోసివేయడు. మనం ఆయన చేయి విడిచిపెట్టాలేమో కానీ ఆయన మన చేయి ఏం చేయడు, విడిచిపెట్టాడు. అందుకే ఇజ్రాయేలీలకి ఆధారమైనటువంటి కీర్తన కనుక మీరు 121 చదివితే, నిన్ను కాపాడు వాడు ఏం చేయడు, కొనుకడు నిద్రపోడు. ఇజ్రాయేలు మీద ఏముండాలన్నాడు అంటే సమాధానము ఉండునుగాక అన్నాడు. అంటే ఇజ్రాయేలీల పట్ల ఆయనకు ఒక ఆలోచన అనేది ఉంది, కానీ వాళ్ళ సొంత ఆలోచనలు ఏం చేయకూడదని అంటే దేవుని దగ్గర పెట్టకూడదు. మరి నేడు నీవు నేను ఉన్నాము అని అంటే ఎవరి ఆలోచనలు పెట్టకూడదు, మన ఆలోచనలు పెట్టకూడదు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే దేవుని మీద ఎలాగ ఆధారపడాలనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మనుషులు కనుక మీరు చూడగలిగితే వాళ్ళు ఇంకెంత గొప్పగా దేవుని కొరకు కార్యాలు చేశారనేది మీరు చూసినప్పుడు అపోస్తుల కార్యాలకు మనం వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యాలు మనం వెళ్ళి చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూడగలిగితే
4వ అధ్యాయము 32వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా తెలియదు. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. కలిగిన వాటిలో ఏది ఎవరిది అనుకోలేదు. ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్య అంతా ఏంటనంటే నాది 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 మనది అని అనరు. మీరు విశ్వాసం గురించి కూడా మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం నీ 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 అంటారు. ఎవరిదంటారు? మనది. అంటే ఖచ్చితంగా మనం అందరం ఒక విశ్వాసంలో ఉన్నాం. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి, పరీక్షించుకోవాలి. కానీ అంటే నీ విశ్వాసం అని చెప్పడం తప్పనేమి కాదు, కానీ ఎదుటివాడికే చెందుతుంది, నాకు చెందదంటే కుదరదు. బోధించేవాడికి ఆ విశ్వాసం ఉండాలి, వినేవాళ్ళకి ఆ విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విశ్వసించిన వారు అందరూ. అందులో అపోస్తులు ఉన్నారా? ఉన్నారు, ఖచ్చితంగా అపోస్తులు ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవ్వడు తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ వచనం బాగా చదవండి. ఇప్పుడు 34వ వచనం. భూములైనను, బాగా గమనించండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఈరోజు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసిన తర్వాత అది దేవుని పనికి ఎట్లా ఉపయోగించాలనేది ఆలోచించాలి. అంతేగాని సేవకుడు దగ్గరికి తెచ్చారని సేవకుడు అంతా మూట కట్టుకోకూడదు. ఈరోజు సమస్య అంతా ఏంటి అని అంటే, క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద పొరపాటు. దేవునికి ఇవ్వాలనుకున్నది దేవునికి ఇస్తారు, సేవకుడికి ఇవ్వాలనుకున్నది ఎలాగో సేవకుడికి ఏం చేస్తారు? ఇస్తారు. ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరో కూడా దాదాపుగా లేరు. కానీ దాన్ని ఏ విధానంలో ఉపయోగించాలనేది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గొప్ప మనసు ఏమిటి అని అంటే, భూములైనను ఇండ్లైనను. భూమి అమ్మేయగలరేమో కానీ ఏది అమ్మలేరు. ఎందుకు? ఇల్లు. మీరు మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క విశ్వాసం చూడండి. ఇల్లు కూడా అమ్మి తెచ్చి పెట్టారు అని అంటే దేనికంటే ఏది ప్రాముఖ్యమని అనుకున్నారు? దేనికంటే ఏది ప్రాముఖ్యం అనుకున్నారు? దేవుని సువార్త ప్రబలాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సువార్త ప్రబలడానికి కావలసినటువంటి వనరులు అక్కడ అవసరం. అది సమకూర్చవలసిన బాధ్యత మా మీద ఉన్నదని వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు ఇల్లు లేకపోయినా, భూమి లేకపోయినప్పుడు వాళ్ళ ఆధారం ఎవరు? మనం ఎప్పుడైనా సరే ఇలాగ ఆలోచించి ఉంటాం? ఎప్పుడైనా సువార్త వ్యాప్తి జరగడానికి మన వల్ల చేయగలిగిందంతా మనం చేయలేకపోతున్నామని ఎప్పుడైనా మనకు అనిపించిందా? అంటే ఖచ్చితంగా ఎవరి సామర్థ్యం కొలిది వాళ్ళు పనిచేయవలసి ఉంటుంది. బోధించేవాడు బోధించుటలోనూ, ఇంకా హెచ్చరించేవాడు హెచ్చరించుటలోనూ, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయటంలోనూ, అందరికీ అన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. మీరు కొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులను ఎక్కువగా మీరు బాగా చూడగలుగుతారు. వాళ్ళ ఆధారం ఎట్లాగా అనేది అంటే మీరు బాగా చూడగలిగితే 35వ వచనంలో అంటాడు, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవ్వనికి ఏమి లేదు. మీరు 2వ అధ్యాయంలో కనుక చూస్తే అంటాడు, ప్రతి ఇంటింటా వాళ్ళు ఏం చేశారు? కూడుకొనుచు ఆహారం పంచిపెట్టుటూ అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు అందరూ తెచ్చి ఒక చోట చెప్పి అందరికీ ఆహారం పెట్టారు, ఇంకెవరికేం కావాలి? ఏం అవసరం లేదు. మీరు బాగా గమనించగలిగితే కడుపుకి అంత ముద్ద పెట్టారు అనుకోండి, బాగా తినేసిన తర్వాత ఇంకో ముద్ద వేసుకోండి అంటే ఏమంటారు? వేసేయండి, రేపటిది కూడా వేళ తినేస్తానంటాడా? అనలేరు. ఎందుకని? కడుపు నిండిపోతే చాలు అంటారు. డబ్బు ఇవ్వండి చాలు అనే మనుషులు ఎవరైనా ఉన్నారా? చాలదు 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 అంతేనా? ఎందుకు అనంటే మన సుఖభోగాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ పూర్తిగా అమ్మి దేవుని దగ్గర పెట్టాలనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న అవసరాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని లాక్కునే పరిస్థితి ఏమీ కూడా ఉండదు. నువ్వు ఏ కొలత కొలిచావో అదే కొలతతో దేవుడు ఏం చేస్తాడు? కొలుస్తాడు. అంటే చాలామంది చెప్పొచ్చు, అంటే మొదటి శతాబ్దం కాబట్టి అండి ఆ భేద విధవరాలు అయితే ఇవ్వగలిగింది, ఇంకా వాళ్ళకు కూడా ఈ రోజులాగా ఇన్ని ఖర్చులు లేకపోతే బయటికి వెళ్ళే వ్యవహారాలు లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగారండి. ఇప్పుడైతే మనం ఏం చేయలేం. పోను మొత్తం అంతా కాదు, అట్లీస్ట్ దేవుని సేవకి ఇవ్వగలిగినంత దేవునికి మనం ఇవ్వగలమా? నేను మాట్లాడేది ఏంటి అని అంటే, మనం కష్టం చేసుకున్నాం,
రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించాం. దేవునికి ఘనంగా ఇవ్వాలంటే ఇవ్వలేమా? అట్లీస్ట్ అది కూడా మనం ఇవ్వలేకపోయినటువంటి స్థితిలో మనం ఉంటే దేవుని సేవ ఎప్పటికీ కూడా ఏమవుతానంటే అభివృద్ధి చెందదు. అంటే మనం దేని మీద ఆధారపడుతూ ఉన్నాము అని అంటే కేవలం మన సంపాదన, మన ఆలోచనల మీదే మనం ఉండిపోయాం, కానీ దేవుని యొక్క కార్యాల మీద మనం ఏం చేయలేదని అంటే దృష్టి పెట్టలేదు. అందుకే అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ ఎవరి కార్యాలను చూడటం లేదు. యేసుక్రీస్తు కార్యాలను ఏం చేయడం లేదు, చూడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చూడవలసినటువంటి అవసరత మనకున్నది. ఇంకా చాలా విషయాలు దేవుని మీద ఆధారపడినటువంటి మనుషుల గురించి దేవుని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ అలాగూ మనం ఆధారపడగలుగుతున్నామా లేదా అని ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి, పరిశీలించుకోవాల్సిన అవసరం మన మీద మనకు ఉన్నదా లేదా. అంటే మనం దేవుని మీద తప్ప మన ఆలోచనల మీద ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు. మీకు బాగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పి ముగించేస్తాను. ఏలియా వెళ్ళినటువంటి ఆ సారెపతు విధవరాలు ఉంది కదా, ఆమె అన్నటువంటి మాటలు కనుక మీరు గమనించగలిగితే, అయ్యా నా కొడుక్కి నాకు ఈ పూటకు ఉంది, ఇంక ఈ పూట దాటితే నాకేమున్నదనంటే ఆహారం అనేది లేదు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, యెహోవా పేరిట మొట్టమొదట అప్పం నాకు చేసి తీసుకురా. కరువు ఉన్నంత కాలం నీ ఇంట్లో ఏముండదు, లోటు ఉండదు. అస్సలు నీకు కరువు ఉన్నంత కాలం నీ నూనె బుడ్డలో నూనె అయిపోదు, నీ పిండి తొట్టిలో పిండి ఏమైపోదు, అయిపోదు. కరువు ఎంతకాలం ఉంటే అంతా నీకు ఆహారం ఉంటుందని చెప్పేసి అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆమెకి ఒక సందేహం కలిగి కుమారుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఇలా అంటున్నాడు, మరి దైవజనుడు ఏం చేద్దామని అంటే, దైవజనుడు ఏం చెప్పాడో అది చేసేయని అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, ఆ రాత్రి తినేసి చచ్చిపోయారు కదా, చచ్చిపోలేదా? మరి ఏమైంది మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? ఇప్పుడు వాళ్ళు దేవుని మీద. ఈరోజు కూడా మనం ఆధారపడడం అనేది, దేవుని మీద ఆధారపడడం అనేది ఏం చేయాలి, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా మనకి ఉన్నది. అందుకే ఒకసారి సామెతల గ్రంథకర్త దగ్గరికి వెళ్ళి మన యొక్క ధ్యానాన్ని మనం ముగిద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ అధ్యయనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం కనుక మనం వెళ్తే చెప్తూ ఉంటాడు, 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, ఎవరి మీద నమ్మకం ఉంచు. అంటే నమ్మకం ఉంచు అని అంటే ఎంత నమ్మకం ఉంచాలి? నీకు ఇంకా హోప్ లేదు, ఏమీ ఆధారం లేదు అని అన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇది సమస్తము దేవునికి సాధ్యమే, ఇంకా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్నంతగా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడనంటే సరళము చేయను. నువ్వు నమ్మకి ఉంచి నీ ప్రవర్తనను దేవునికి అప్పగించు, నీ త్రోవలను సరళం చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. అలా దేవుడు తీసుకునేటట్లుగా మనం దేవుని మీద నమ్మకం ఉంచి మన ప్రవర్తన అంతా కూడా ఆయనకు అప్పగించి దేవుని మీద ఆధారపడేటట్లుగా మన జీవితాలను మనం తీర్చిదిద్దుకోవాలని మీకు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉపయోగిస్తున్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.